నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విని మీ యొక్క హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారం మీరు జీవించిన యెడల అత్యధికమైన ఆశీర్వాదాలు మీరు పొందుకొనగలరు. ఈరోజు వాక్యము, దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే వస్త్రాలు, రక్షణ వస్త్రాలు. ఆ యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉంటాయి, ఏంటి రక్షణ వస్త్రాలు, ఈ వస్త్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకం చాలా ఉంది ప్రియమైన వాళ్ళారు. ఎందువల్లంటే ప్రపంచంలో చాలా కార్యాలు మనం చూస్తున్నాం, ఘోరమైన కార్యాలు మనం చూస్తున్నాం. ఎన్నో యుద్ధాలు జరిగిపోతూనే ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా రాబోచున్నది. ఇజ్రాయెల్ మీద లెబనాను, ఇరాను, ఫిలిస్తీయా దేశము, 3 దేశాలు యుద్ధము ప్రకటించి ఉన్నారు. ముగ్గురు భీకరంగా 3 సైడ్స్లో నుంచి యుద్ధం చేస్తుంటే ఒక్క ఇజ్రాయెల్ దేశము అందరితోనూ యుద్ధము చేస్తూనే ఉన్నారు. అటువంటి పరిస్థితిలో రష్యా వచ్చి ఇరాన్కి నేను సపోర్ట్ చేస్తాను, ఇరాన్ మీద అటాక్ చేస్తాను రష్యా. అమెరికా వాళ్ళు వచ్చి ఇరాన్ ఫుల్ ఫ్లెజ్డ్ యుద్ధానికి వెళ్తే నేను ఇరాన్ని అటాక్ చేస్తానని అమెరికా. ఈ వాక్యాలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయా లేదా అని మనం ఆరాధించి చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 2వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 2వ వాక్యం, పేజీ నంబర్ 720, 38వ అధ్యాయం 2వ. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును మేషకునకును తూబాలునకు అధిపతైన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మేషకునకును తూబాలకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనకకు త్రిప్పి నీ దౌడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించిన నీ రౌతులందరినీ కవచములను డాలను ధరించిన ఖడ్గములను చేత పట్టుకుని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసేదను. నీతో కూడా పారాసిక దేశపు వారిని కుషీయులను పూతు వారినందరినీ డాలను శిరశ్రావములను ధరించిన వారందరినీ నేను బయలుదేరదేసి. చాలా ఇక్కడ కొన్ని దేశాల గురించి రాయబడింది. మాగోగు, గోగు ఇదొక యుద్ధానికి సూచనగా ఉంటున్నది. 2 గుంపులుగా దేశములు విభాగింపబడి 2 గుంపులైపోయి వరల్డ్ వార్ 3 రాబోతున్నది. మనం 2వ ప్రపంచ యుద్ధంలో కూడా చూసినట్లయితే చాలా దేశాలు ఒక పక్క, ఇంకొక దేశాలు ఇంకొక పక్క, 2 అనేక దేశాలపైన యుద్ధం చేసుకొని ఉన్నాయి. అనేక లక్షల్లో ప్రాణ నష్టం జరిగి ఉన్నది. ఎన్నో పట్టణాలు ధ్వంసమైపోయి 2 పట్టణాలు ఇప్పటికీ గడ్డి కూడా మొలకలేనట్టు పరిస్థితి. జపాన్లో హీరోషిమా నాగసాకి పైన అణుబాంబు వేసిన తర్వాత అమెరికా వాళ్ళు ఇప్పటికీ గడ్డి కూడా మొలవట్లేదు. అటువంటి పరిస్థితి. అక్కడ ఏ మనుషులు కానీ ఏ కట్టడమూ లేదు. అంత భయంకరమైన పరిస్థితి. ఇంకా 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉండబోతుంది? ఒకవేళ భారతదేశం మీద ఎవరైనా ఆటం బాంబు వేశారనుకోండి, ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది. అందువలన 3వ ప్రపంచ యుద్ధం రాకముందే చాలా మంది వేద పండితులు ఏమంటున్నారంటే యేసు ప్రభు రాకడ, రహస్య రాకడ ఉండబోచున్నది. ఎవరైతే యేసు ప్రభులో పరిశుద్ధంగా ఉంటున్నారో, ఎవరైతే ఆ యొక్క మహిమగల వస్త్రాలు ధరించుకొని ఉన్నారో, ఎవరైతే తమ వస్త్రాలని మచ్చ, డాగు, మరక లేకుండా జాగ్రత్తగా కాపాడుకొనిచున్నారో వాళ్ళందరినీ యేసు ప్రభువు తన రాకల్లో తీసుకొని వెళ్ళిపోతారు. తనలాగుండాలి, యేసు ప్రభుని పోలి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తాం. మన యొక్క క్యారెక్టర్స్ కానీ, మన మాట తీరు, ప్రతి ఒక్కటి యేసు ప్రభుని పోలే ఉండాలి. మన సొంతంగా మనం మాట్లాడే విధంగా ఉండకూడదు. ఎవరైనా పేరు చెప్తే ఓ వాడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అంటాడు అనకుండా, ఎవరైనా ఆ పలానా పేరు చెప్తే అబ్బా అతను మాట్లాడే విధానము, నడిచే విధానం అన్నీ ఒక దైవికత్వంతో ఉంటుంది అనే విధంగా ఉండాలి. ఆ దైవికత్వం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. యేసు ప్రభు పోలి మనం జీవించిన ఎడల. అర్థమవుతుందా? ఇక్కడ రోష్ అని రాయబడింది 2వ వాక్యంలో. అనగా రోషు అని. రోషు అంటే రష్యా అండి. ఏంటి? రష్యా. ఇంకా మెషెక్ అని రాయబడింది. మెషెక్ అంటే హీబ్రూ గ్రంథంలో మాస్కో అని రాయబడింది. మీరు 6వ వాక్యంలో 5వ వాక్యంలో మీరు చూసినట్లయితే పారసీక దేశపు అని రాయబడింది. పారసీకులు అంటే పర్షియన్స్. ఇప్పుడు ఏ దేశం తెలుసా పర్షియా అంటే? ఉందా ఆ దేశం? విన్నారా ఈ పేరు? లేదు, వినలేదు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పారసీక దేశం? పర్షియన్స్ వాళ్ళ అఫీషియల్ నేమ్ని ఇరాన్గా 1921వ సంవత్సరంలో మార్పు చేసుకున్నారు. అంతకుముందు వాళ్ళ దేశం పేరు పారసీక దేశం, పర్షియన్స్. ఇవన్నీ
ఎన్నో వేల సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథంలో రాయబడింది యుద్ధాలు వస్తుంది, మూడవ ప్రపంచం యుద్ధం వస్తుంది అని. ఇప్పుడు మన కళ్ళ ముందర ఆల్రెడీ ఆరంభం అయిపోయింది. మనం ఇంకా అశ్రద్ధగా కూర్చోన్నాం. రష్యా యుక్రెయిన్ 1.5 సంవత్సరం నుంచి యుద్ధం చేస్తూనే ఉంది. లక్షల్లో జనులు చనిపోతూనే ఉన్నారు. ఈ యొక్క పాలస్తీనా మీద ఇజ్రాయెల్ అటాక్ చేసి ఎన్నో లక్షల మంది చనిపోతూనే ఉన్నారు. దేశమే ఖాళీ అయిపోయింది. అన్ని బాంబులు వేసి మొత్తం జనాలు లేరు అక్కడ. అన్ని ఇల్లులన్నీ పేక మేడల్లా కూలిపోయింది. అట్లే ఇంకా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఈ కాలంలో జరిగే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అందువలన మనం మూడో రాకడ ఎప్పుడెప్పుడు అని ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. మా చిన్నప్పటి నుంచి పాస్టర్స్ చెప్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు, దేవుని మూడో రాకడ దేవుని యొక్క రహస్య రాకడ రాబోచున్నది అని. అయితే ఎప్పుడు వస్తుంది అని మనం ఆలోచన చేసిన ఎడల, ఎందువలన దేవుని రాకడ తొందరగా రావట్లేదు అని మనం ఆలోచన చేసిన ఎడల, యేసు ప్రభు ఒక మాట చెప్పారండి తన శిష్యులకి. ఆకాశం వెళ్లే ముందు ఏమని చెప్పారు? తన శిష్యులకి తన సువార్త ప్రకటించ వినడానికి వచ్చిన ఆ యొక్క విశ్వాసులందరికీ ఏమని చెప్పారు? మా ప్రభువు దగ్గర, మా నాన్న దగ్గర అనేక కట్టడములు ఉన్నాయి, పరలోకంలో ఏమున్నాయంట? అనేక బంగ్లాలు ఉన్నాయి. అయితే నేను పైకి వెళ్ళి ఒకవేళ అవి సరిపోకపోతే మీ అందరికీ నేను కట్టెదను. అంటే ఆయన ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ మనందరికీ సరిపోదు కాబట్టి ఆయన ఇప్పుడు కడుతూ ఉన్నారు. ఆయన నిద్రపోవట్లేదు. యేసుప్రభు ఏం చేస్తున్నారు? ఆరాంగా సింహాసనం మీద కూర్చొని రిలాక్స్ అవుతున్నారా? నీ కోసరం నా కోసరము గొప్ప కట్టడాలు కడుతూ ఉన్నారు. ఆ కట్టడం ఎలా ఉంటుందో తెలుసా? మనము బంగారు చెవులకు వేసుకొని అపురూపంగా చూసుకుంటా ఉంటాం. నెక్లెస్లు ఇక్కడ నెక్కు వేసుకొని అపురూపంగా చూసుకుంటాం. అటువంటి బంగారపు రోడ్లు ఉంటాయి అక్కడ పరలోకంలో. ఏం రోడ్లు ఉంటాయి? బంగారపు వీధులు, దగదగ మెరుగుచున్న బంగారపు వీధులు అని రాయబడింది. నేను అన్ని వాక్యాలు చెప్పట్లేదు, సమయం లేదు. ఆ ఇల్లులు కూడా బంగారుతోనే ఉంటుంది. ఏది చెక్కతోనో ఈ సిమెంట్తోనో కలర్గా ఏముండదు. మొత్తం సిటీ అంతా ఎలా ఉంటుంది? బంగారు కట్టడము, బంగారే. మనకి ఇక్కడ బంగారు మీద వ్యామోహం ఉండొచ్చు. అయ్యో నాకు కొంచెమే బంగారం, భర్తలు సిస్టర్ వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమి అసలు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఒక నెక్లెస్ ఒక వడ్డానం అన్నా తీసి ఇచ్చావా అని. వీళ్ళేమో అంటారు, నువ్వేమో సన్నగా ఉన్నావు అప్పుడైతే వడ్డానం తీసి ఇచ్చింటాను, ఇప్పుడేమో నువ్వు లావ్ అయినావు, నీకు వడ్డానం తీసిస్తే అంతే ఇంకా. ఇట్లాంటి కాన్వర్సేషన్స్ జరుగుతూ ఉంటాయి అందరి ఇళ్లలో. కానీ దేవుడు పరలోకంలో మన కొరకు ఎంత గొప్పగా కట్టడము, బంగ్లా కట్టిస్తున్నారు ఆలోచన చేసుకోవాలి. అటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం అని మనం ఒకసారి చూడాలి ప్రియమైన వాళ్ళను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వాక్యంలో ఈ విధంగా రాయబడినది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. శృంగారమైన పాగా ధరించుకునిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైపట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇక్కడ పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకుని పెళ్లి కుమార్తె రీతిగాను. అంటే బ్రదర్స్ అందరూ ఎలా ఉంటారు? పెళ్లి కుమారుడు రీతిగా ధరించుకొని, పాగా ధరించుకొని, అంటే తలపైన అది పెడతారు కదా, ఆ యొక్క దగదగ మెరుగుచున్న పాగా ధరించుకొని, పెళ్లి కుమారుని వస్త్రాలు ధరించుకొని, పెళ్లి కుమార్తె ఆభరణములు ధరించుకొని, రక్షణ వస్త్రములు అని రాయబడింది. ఆయన నాకు ధరింపచేశాను. ఎవరు ధరింపజేశారు? యేసు ప్రభు మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చి ఉన్నారండి. మనం ఇప్పుడు వస్త్రాలు అంటే మనం వేసుకున్న ఈ వస్త్రాలు కాదు, వైట్ డ్రెస్, కలర్ డ్రెస్ అవి కాదు. ఆ యొక్క రక్షణ వస్త్రాలు మనము రక్షింపబడి బాప్తిసం పొందుకొని యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆ యొక్క రక్షణ వస్త్రము మనకు ఇవ్వబడి ఉన్నది. అర్థమవుతుందా? ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉండాలి. అనేక మంది క్రైస్తవులు మేము రక్షింపబడ్డామని చెప్పి దేవుని ఆజ్ఞలు గైకొనకుండా, ఆయన కట్టడలు గైకొనకుండా, ఆ పాస్టర్స్ చెప్పిన నియమాలు గైకొనకుండా, సంఘములో క్రమశిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు నామకాంత క్రైస్తవులుగా జీవిస్తూ మేము పరలోకానికి వెళ్ళిపోతామని భ్రమలో ఉంటున్నారని. ఒకవేళ మీరు కూడా అటువంటి భ్రమలో ఉంటే దయచేసి ఆ భ్రమ తొలగించుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు, కానుకలు ఇచ్చే ప్రతి ఒక్క క్రైస్తవుడు, సండే రోజు క్రమం తప్పకుండా వెళ్ళే క్రైస్తవుడు ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళరు అనేది నిశ్చయం. ఆ ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో, ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటుందో, ఎప్పుడైతే ఏ ఆజ్ఞ మీరలేదు మేమని ధైర్యంతో తమ గుండె మీద చేయి పెట్టి చెప్పగలరో అటువంటి వాళ్ళే పరలోకానికి వెళ్ళగలరు.
తమ రక్షణ వస్త్రం పైన, ఇప్పుడు నా వైట్ డ్రెస్ ఉంది, ఏదైనా ఒక మురికి అయింది అనుకుందాం, మీ చూపంతా ఎక్కడ పోతుంది? ఆ మరక పైనే పోతుంది. ఎవరు పూర్తిగా వైట్ డ్రెస్ చూడరు. అది కొంచెం ఒక చిన్న డాట్ అయినా, ఒక మచ్చలాగా ఉన్నా కూడా అది ఏమవుతుంది? అందరూ దాన్నే చూస్తూ ఉంటారు. అంతేనా? అట్లే మన రక్షణ వస్త్రం పైన మురికి అయినప్పుడు దేవదూతలకి, దేవునికి ఏం కనబడుతూ ఉంటుంది? ఆ మురికి. మురికి అంటే ఇప్పుడు లోకంలో మనం బయట వెళ్ళి ఆ యొక్క దుమ్ము పడి మురికి అవడం కాదండి. పాపము, మన యొక్క పాపములు, మనం చేసే మాటలతో, మనం చేసే ఇతరులను హింసిస్తూ ఉంటాం, గుచ్చుతూ ఉంటాం, మాటలతో సతాయిస్తూ ఉంటాం. కొందరు భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు, బంధువులు, అట్లా ఎన్నో రకాల పాపాలు జరుగుతూనే ఉన్నాయి. కళ్ళతో చేసే పాపాలు, శరీర పాపాలు, అలా ఎన్నో పాపాలు ఉన్నాయి. అందుకే ఎఫ్సీల పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 17 వరకు దేవుడు చెప్తున్నారు, మనం చేసే ఈ పాపాలు మన ద్వారా కాదండి, మనము చెయ్యాలని కాదు, కానీ సాతానుడు మన ద్వారా చేపిస్తూనే ఉంటాడు ఎప్పుడు. అందుకే మనము ఏం చేయాలి? మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనం ఎఫ్సీల పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి మీరు చూసినట్లయితే, 14 వెళ్ళక ముందు 12 ఒకసారి చదువుదాము. ఏలనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాలకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు అపదినమందు వారిని ఎదిరించుటకు శక్తివంతం, సమస్తము నెరవేర్చిన వారి నిలబడుటకు శక్తివంతులతో దేవుడిచ్చు సర్వం కొంచెం ధరించుకోండి. ఏలనగా మీ నడుమునకు సత్యమని తట్టి కట్టుకొని, నీతిని మైమను తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములని ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణయను శిరస్రావమును, దేవుని వాక్యమును, ఆత్మకట్కమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమైన సమస్య పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలుగుగా ఉండండి. చూడండి, మనము పోరాడినది 4 రకాల సైన్యములతో. సైన్యము అంటే కోట్లలో ఉంటారు, లక్షల్లో కూడా కాదు. 12లో మనము పోరాడినది శరీరులతో కాదు. అందువల్ల మీకు ఎవరి మీద ద్వేషం ఉంటే దయతో క్షమించేసేయండి. బహుశా అతను ఆ సమయంలో సాతాను దూరడం వల్లనో, సాతాను ప్రేరేపితం వల్లనో మిమ్మల్ని ఏమైనా హింసించిండొచ్చు, మిమ్మల్ని గాయపరిచిండొచ్చు, లేకపోతే ఏదో ఒక మీకు విరోధంగా చేసిండొచ్చు. మనం దాన్నే పట్టుకొని మనం కోపంతో వాళ్ళతో మాట్లాడుకున్నా ఉంటే ఏమవుతుంది? అది దేవుని బైబిల్ ప్రకారం కరెక్టేనా? దేవుడు ఏం చెప్పారు? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించుడు అన్నప్పుడు, వాడు ఎవడో మనకు ఏదో అన్యాయం చేశాడని వాడిని జీవితాంతం మనం ప్రేమించుకున్నాం అంటే మనం పరలోకానికి వెళ్తామా? వెళ్ళాం. కానీ చాలా మంది పట్టించుకోవట్లేదు దేవుని వాక్యాన్ని. క్షమించేసి, అయ్యా మీరు నా యొక్క అపరాధాలు ఎన్నో క్షమించారు, నేను కూడా అతని తప్పులు నేను క్షమిస్తాను. ఆ దాసుడు కథ దేవుడు చెప్పారు, ఉపమానం తెలుసు కదా. తన యొక్క అప్పుని రాజు క్షమించేస్తే, అతను పోయి తనకు వచ్చి ఉన్న దాసుని పట్టుకొని, రే నువ్వు నాకు ఎంత ఇవ్వాలి, ఎంతో నాకు కరెక్ట్గా తెలియదు, 100 రూపాయలు అనుకున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బైబిల్ రెఫరెన్స్ తీయట్లేదు. రాజు వచ్చి 1,00,000 రూపాయలు మనకు క్షమించేసినాడు, నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, పర్లేదు నేను క్షమించేసినాను. ఇతను వచ్చి 1000 రూపాయలు ఇవ్వాలంట వాళ్ళ దాసుడు. అతను పట్టుకొని నువ్వు ఇస్తావా లేకపోతే నేను జైల్లో వెళ్తున్నా అని బెదిరించేటప్పటికి ఆ విషయం రాజుకు తెలిసిపోయింది. రాజు పిలిపించి, ఏరా ఓ మంచి దాసుడా, నువ్వు మంచి దాసుడు అనుకొని నేను క్షమిస్తే నువ్వు చెడ్డ దాసులాగా పోయి నీ దాసునే హింసిస్తావా అని రాజు శిక్ష విధించాడు. అందువలన మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచన చేసుకుంటూ ముందుకు పోవాలి. మనం పోరాడేది 4 రకాల సైన్యములతో, ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహం. చూడండి, 1 ప్రధానులు అంటే లీడర్స్. సాతాను వాడి యొక్క ఇంపార్టెంట్ లీడర్స్. ఓకేనా? ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మోడీ ఒకడేనా గవర్నమెంట్? మోడీతో పాటు క్యాబినెట్ మినిస్టర్స్ అంటారా? వాళ్ళకి క్యాబినెట్ హోదా ఇస్తారా? జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ ఇస్తారు వాళ్ళు. అట్లా సాతానుతో పాటు ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు ప్రధానులు. తర్వాత అధికారులు, వాళ్ళ కింద అధికారులు, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ అధికారులు, పనులు, అడ్మినిస్ట్రేటివ్ పనులు చేస్తూ ఉంటారు, అవునా? వాళ్ళందరూ అధికారులు. తర్వాత ప్రస్తుత సంబంధములకు లోకనాథులు, అంటే లోకంలో మనుషుల్ని కీడు వైపు లాగే లోకనాథులు ఉంటారు, వాళ్ళు కూడా లీడర్స్ లాగా ఉంటారు. మళ్ళీ అంధకార సంబంధమాకు ఆకాశంలో దురాత్మల సమూహం ఉంటుంది. అది ప్రార్థనలు పైకి పోకుండా ఆపుతా ఉంటుంది, ఒక మేఘాల్లాగా దురాత్మల సమూహం. ఇన్ని 4 రకాల సైన్యములతో, ఒక్కొక్క సైన్యమే 1 కోటి సైన్యం అనుకుందాం. ఒక సైన్యము 1 కోటి మంది సాతాను శక్తులు అనుకుందాం. 4 కోట్ల మందితో మనం పోరాడగలమా? పోరాడలేదు. అందుకే ఏమరపాటు ఉండకూడదు మనకి.
క్రైస్తవులకి ఏమరపాటు ఉండకూడదు. మొబైల్లో అది న్యూస్ ఐటమ్ వచ్చింది అని చదువుతూ ఉంటాము, దాంట్లో ఒక సైడ్లో ఒక లింక్ ఇచ్చింటాడు సాతాను. ఏంటి? ఒక లింక్ ఇచ్చింటాడు, ఏదో ఒక అందమైన కథలాగా. మనం ఆ లింక్ ఓపెన్ చేయగానే అంతే, చూడరాని దృశ్యాలు ఏదేదో ఉంటాయి దాంట్లో అంతా. మనము అందుకే మొబైల్లో మనం ఏదైనా చేయాలన్నా రోజు ప్రార్థన చేసుకొని అప్పుడు మనం మొబైల్ ఓపెన్ చేస్తే మనకి ఈ లింకులన్నీ రావు. అనవసరమైన వీడియోలు కూడా కొందరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు పనికిరాని ఆలోచనతో వాళ్ళు ఉంటారు, వాళ్ళు అందరికీ వీళ్ళ ఫ్రెండ్స్ అనేసి అందరితో షేర్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బ్లాక్ చేసేసాయి. మన మొబైల్స్ నుంచి అపవిత్రత మనకు రాకూడదు. అక్కడి నుంచే పాపాలు పెరిగిపోయింది ఈ కాలంలో. ఇంతకుముందు టీవీ అంటా అన్నారు పాస్టర్స్, ఇప్పుడు ఏమైంది? మొబైల్ నుంచే పాపాలు పెరిగిపోయి. మొబైల్ వల్లే అందరికీ అనారోగ్యాలు, మొబైల్ వల్లే ఆశీర్వాదాలు లేదు. చాలా మంది కార్యాలు జరగట్లేదు, కానీ ఎవరికి తెలియట్లేదు. వాళ్ళు వచ్చి యేసు ప్రభుని నిందిస్తున్నారు. సరే, ఇక్కడ మనము సర్వాంగ రక్షణ కవచము ధరించుకోవాలి. సర్వాంగ కవచము ధరించుకొని సత్యమను నడుము గట్టి ధరించుకొని, సత్యం ఎప్పుడు నీతే పలకాలి, నీతి అను మైమరువు తొడుక్కొని, పాదములకు సమాధానం. మనం ఎప్పుడు సమాధానంగా ఉండాలి, గొడవలు పోకూడదు. సిద్ధ మనస్సు, ఎప్పుడు మంచి మనస్సు జోడుగా ఉండాలి. ఇవన్నీ కాక విశ్వాసము, ఎప్పుడు డాలు, ఆ యొక్క డాలు షీల్డ్ పెట్టుకొని విశ్వాసం. ఆ సాతానుడు అగ్ని బాణాలు నీ మీద పంపిస్తూనే ఉంటాడు, నిన్ను చంపడానికి, నిన్ను నరకానికి పంపించడానికి. ఆ యొక్క షీల్డ్తో విశ్వాసముతో నిలబడాలి. అనారోగ్యం రాగానే కృంగి కృషించిపోకూడదు. అర్థమవుతుందా? నాకు సండే స్కూల్లో ఒక వాక్యము చాలా బాగా గుర్తుంది. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతుంది. కొందరు వాళ్ళ ఆస్తులను చూసుకోనో, వాళ్ళ పొలాలు చూసుకోనో, వాళ్ళ గొప్పతనం చూసుకోనో, వాళ్ళ అందాన్ని చూసుకోనో, లేకపోతే వాళ్ళ రాజకీయ పలుకుబడిని చూసుకున్న వాళ్ళు అతిశయపడతారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నది? వాళ్ళు కృంగి కృషించి నేల మీద పడి ఉన్నారంట. వాళ్ళ జీవితాల్లో సంతోషం లేదు. టాటా అంబానీ వాళ్ళ జీవితాల్లో సంతోషం లేదు, రాజకీయ నాయకుల జీవితాల్లో సంతోషం లేదు. ఇప్పుడు జగన్ 5 సంవత్సరాలు పరిపాలించాడు, సంతోషం ఉందా? వాళ్ళ చెల్లెలే పక్కన బల్లెంలాగా తయారైంది. వేరే వాళ్ళు విడిచిపెట్టండి, సొంత చెల్లెలే అగెయిన్స్ట్ గా అయిపోయింది. సాతానుడికి ఎట్లయినా చేయగలడు, సాతానుడే పెద్ద పొలిటీషియన్. అందుకే నువ్వు దేవుళ్ళో ఉంటే ఇట్లాంటి వాటిలంతా జయించగలవు. ఇంకో వాక్యం దాంట్లోనే, మనమైతే ఎవరిని చూసి అతిశయం, మన దేవుడైన యెహోవా నామాన్ని మన దేవుడైన యెహోవా నామాన్ని చూచి మనం అతిశయపడాలి, మనం గర్వించాలి. yes, we are worshiping the most powerful high God and true God. ఎవరైనా అడిగారు అనుకో, హే నీ దేవుడు నీకు పరలోకానికి ఇవ్వగల శక్తి సామర్థ్యం మీ దేవుడికి ఉందా అని అడగాలి. మా దేవుడు నాకు ఇస్తారు, నేను పరలోకంలో ఆల్రెడీ ఒక బంగ్లా కట్టు పెట్టారు అని ధైర్యంగా చెప్పాలి మనం. హల్లెలూయా. విశ్వాసం అయింది. మళ్ళీ ఇంకా ఏమేమి ఇచ్చారు? మరియు రక్షణను శిరస్త్రాణము, తలపైన పాగా. ఇప్పుడు అర్థమైందా? ఎక్కడెక్కడ వాక్యాలు ఎలా లింక్ అయితే అర్థమవుతుందా? తలపైన పాగా ధరించుకోవడం అంటే ఇదే. రక్షణను శిరస్త్రాణము, రక్షణ వస్త్రాలు మనం ఎప్పుడు ధరించుకొనే ఉండాలి. దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గాన్ని ఎప్పుడు ధరించుకొనే ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం ధ్యానిస్తూనే ఉండాలి. ఆత్మని పొందుకోవాలి. పరిశుద్ధ ఆత్మ అడగట్లేదు చాలా మంది, ఎన్నిసార్లు చెప్పినాను. అన్య భాషల వరం అడగట్లేదు. లాస్ట్ టైం చెప్పాను నేను, వచ్చే లోపల అగ్నాభిషేకం పొందుకోండి అని. ఎంతమంది పొందుకున్నారు? చేతులు పైకెత్తండి. పొందుకోలేదు. ఎప్పుడు బిజీనే. నాకు ఆ పనులున్నా ఈ పనులున్నా, అది కాదు. బిజీ పక్కన పెట్టి గంట సేపు దేవుని దగ్గర కూర్చోండి, కన్నీళ్లు కార్చండి. అయ్యా నాకు అభిషేకం ఇవ్వండి, పరిశుద్ధాత్మ ఇవ్వండి, అన్ని భాషలు ఇవ్వండి యేసయ్యా. నాకు అపరాధములు క్షమించండి, దోషములు క్షమించండి, నాకు కావాలి యేసయ్యా. నేను ఈ సాతాను సమూహాన్ని జయించాలంటే అగ్ని అభిషేకం కావాలి. ఐ షుడ్ బికమ్ పవర్ఫుల్ గాడ్ అని మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. హృదయాంతరం ఎరిగిన దేవుడు ఆయన. సరే, ఇప్పుడు 4 రకాల వస్త్రాలు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. 4 రకాల వస్త్రాలు ఇవ్వబడి ఉన్నాయి. ఆ 4 రకాల వస్త్రాలను ధ్యానించే ముందు మీకు అందరికీ తెలిసిన ఒక స్టోరీనే చెప్తాను మీకు. ఒకటి వచ్చి ఆదాము అవ్వ. వాళ్ళు ఆ యొక్క యాపిల్ పండు తినక ముందు ఏ వస్త్రాలు ధరించుకొని ఉన్నారు చెప్పండి? లాస్ట్ టైం చెప్పాను నేను, మహిమ గల వస్త్రాలు. యేసు ప్రభు రోజు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి అనిపించిందా వస్త్రాలు మాకు లేదని? అనిపించలేదు. అయితే ఈ ఆదాము అవ్వ ఎప్పుడు తప్పు చేశారో అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది? వాళ్ళ నిజ స్వరూపము తెలిసింది అని మనం అనుకోవాలి. అంటే ఇన్ని రోజులు ముసుగులో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద మనిషి, చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకో, అన్ని డబ్బులంతా దోచుకొని పోయి సింగపూర్లో పెట్టేసినాడు ఎన్నో సంవత్సరాల క్రితము. ఇప్పుడు ఆ సింగపూర్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఓపెన్ చేసినారు, అతని లిస్ట్ అందరికీ చేసిన, ప్రపంచం నలుమూలలు. ఇప్పుడు ఏమైంది? ఓ మంచి చంద్రన్న ఏమైనాడు, ఇంత దోచుకొని అవినీతి పరుని అయినాడు, నిజ స్వరూపం బట్టబయలైంది అని మన న్యూస్ పేపర్లో అంతా వచ్చేస్తుంది. అంతవరకు ముసుగు కప్పుకొని మంచి నేతగా ఉన్న అతను
ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మళ్ళీ ఎవరైనా టీడీపీ వాళ్ళు వచ్చి నన్ను లేకపోతే బయట నుంచో ఎవరో చంద్రన్న అంటున్నారు, రండి పోదాం. కానీ మనలో దేవుడు ఉన్నారులే. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఈ పాపము చేసినప్పుడే వాళ్ళ నిజ స్వరూపం, వాళ్ళు పాపులని వాళ్ళకి ఆదామావకి తెలిసింది. వాళ్ళకు వస్త్రాలు లేదు అని వాళ్ళకి తెలిసిపోయింది. ఎందుకు? మహిమగల వస్త్రాలు వాళ్ళు పాపము చేసి కోల్పోయారు. అందుకే యేసు ప్రభు సాయంత్రం మాట్లాడడానికి వస్తుంటే వాళ్ళు పోయి ఆ యొక్క బుష్ కింద పోయి దాక్కుంటున్నారు. అంతకుముందు వీళ్ళే దేవుని దగ్గర వెళ్ళే వాళ్ళ, దేవుడే వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళ. దేవుడే. మనం ఎప్పుడు మహిమగల వస్త్రాలు మనం వేసుకొని ఉంటాము, ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాం. దేవుడు ఎవరి దగ్గరికి వస్తారండి? మన దగ్గరికే వస్తారు, మన లోపలే ఉంటారు. మన లోపల ఉండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి, అప్పుడే ఆశీర్వాదాలు. అది మర్మాలు మీరు తెలుసుకోండి. నాకు రాదు అని అనుకోవద్దండి దయచేసి. మనందరికీ దేవుడు ఇవ్వగలరు, ధారాళంగా ఫ్రీగా ఇవ్వగలరు. సరే, ఇప్పుడు ఆదాము ఒక స్టోరీ చెప్తున్నాను కదా. వాళ్ళకి దేవుడు ఏం చేశారు? వాళ్ళని బయట పంపించేటప్పుడు, అందరూ వినండి, బయట పంపించేటప్పుడు ఏం చేశాడు? తోలుతో, గొర్రె చర్మపు తోలుతో వాళ్ళకి వస్త్రాలు తొడిగించను, చేయించి వస్త్రాలు ఆయన చేసి, వస్త్రాలు వాళ్ళకు తొడిగించి, ఎలా వస్త్రాలు వేసుకోవాలో నేర్పించి, వస్త్రాలు తొడిగించి బయట పంపిస్తున్నారు యేసు ప్రభు. ఈ వస్త్రాలు వాళ్ళకి గొర్రె చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం జరిగితే గొర్రె చర్మం వచ్చింది? బలి. హల్లెలూయా. బలి జరగడం వల్ల, ఒక గొర్రెని బలి ఇవ్వడం వల్ల ఆ యొక్క వస్త్రాలు వీళ్ళకి దొరికింది. అర్థమవుతుందా? ఆ యొక్క వస్త్రాలు యేసు ప్రభువు కూడా గొర్రె పిల్లలాగా వచ్చి మనందరి మధ్యలో వచ్చి బలి ఇవ్వడం వల్ల మన పాపాలు క్షమింపబడి మనకి రక్షణ వస్త్రము వచ్చి ఉన్నది. అలానే ఆ కాలంలో కూడా దేవుడు ఒక బలి ఇవ్వడం వల్ల మనకి ఒక వస్త్రాలు దొరికి ఉన్నది, రక్షణ వస్త్రాలు. అది తెలుసుకుందాం. ఇక్కడ 4 వస్త్రాలు మనం చూస్తున్నాము. ఒకటి రక్తముతో మరక అయిన వస్త్రం. రెండవది పురుగులు తినిన వస్త్రం. మూడవది మట్టితో మరకలు పడిన వస్త్రము. నాలుగవది మాంసము చేత అపవిత్రపరచబడిన వస్త్రం. 4 వస్త్రాలు. ఇప్పుడు మొదటి వస్త్రం మీకు చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని అమ్మడానికి 30 వెండి నాణాలు తీసుకొని యేసు ప్రభువుని సిలువలో వేపించేశాడు. అవునా? సిలువలో వేపించాడు, కరెక్టేనా? అయితే ఆ యొక్క యూదా వస్త్రాల్లో, ఆ యొక్క రక్షణ వస్త్రాల్లో ఏముంది? యేసు ప్రభు యొక్క రక్తం యొక్క మరకలు ఉన్నాయి. అతని వస్త్రంలో ఒక బలి, ఒక డబ్బులు తీసుకొని యేసు ప్రభుని చంపించేసినాడు అని ఆ యొక్క మరక చెప్తుంది. హేబేలు కయీనుల విషయంలో ఏమైంది? కయీను హేబేలుని చంపేశాడు. కయీను యొక్క వస్త్రంలో ఏమైంది? రక్తము సాక్ష్యం చెప్తాను. ఇంకా ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. దావీదు ఆ యొక్క ఊరియా అనే అతన్ని, ఆ బెత్షెబా వాళ్ళ హస్బెండ్ ని చంపించేశాడు. రక్తం ఎక్కడ తగిలింది? రక్షణ వస్త్రం మీద. ఆ తర్వాత ఎన్నో ప్రయాసాలు చేసి, ఎన్నో కన్నీళ్లు కార్చి, ప్రార్థనలు చేసి, ఎన్నో స్తుతులు చేసినాను. దేవుడు ఏమన్నారు? నువ్వు నా యొక్క చర్చి కట్టడానికి నీకు అర్హత లేదు. రక్తముతో నీ యొక్క వస్త్రాలు మాలిన్యమైంది. అందువలన మనం ఈ యొక్క రక్తం అంటే మనము ఇతరుల్ని నిందిస్తాము, దుఃఖ పెడతాము, సూటిపోటి మాటలు. ఇప్పుడు అత్త వచ్చి కోడలు సూటిపోటి మాటలు అనిందను, ఆమె చాలా దుఃఖపడుతుంది, చాలా కన్నీళ్లు కాస్తుంది. అదే కోడలు అత్తను అనిందను, వీళ్ళిద్దరూ అత్త కోడలు అనుకోకుండా తల్లి కూతుళ్ళు అనుకునింటే అలా జరుగుతుందా? జరగదు. అలా ఇంట్లోనే కాదు, భార్యాభర్తల విషయంలో అయినను, అన్నదమ్ముల విషయంలో అయినను, బంధువుల విషయంలో అయినను మనం ఎన్నో హింసిస్తూ, ద్వేషిస్తూ, వాళ్ళని తిడుతూ, అసూయపడుతూ, వాళ్ళని అహంకారంతో మాట్లాడుతూ అలా చేస్తున్న ప్రతిసారి మన వస్త్రం పైన ఏం పడుతుంది? మరక పడతానే ఉంది. టక్ 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 అని. ఇప్పుడు పేడలో రాయి వేస్తే ఎట్లా మరకలంతా వచ్చి పడుతుందో ఆ విధంగా. అది మనం తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాము? మేము ఇంకా నీతిమంతులము, మేము ఇంకా పరిశుద్ధులు, మేము పరలోకానికి వెళ్తాము. నీ వస్త్రాన్ని నువ్వు ఉతుక్కోకుండా పరలోకానికి వెళ్ళలేవు. నీ వస్త్రము తెల్లగా లేకపోతే అక్కడ గేట్ దగ్గర ఏం చేస్తారు ఏంజల్స్? స్టాప్, హే స్టాప్ స్టాప్ స్టాప్. పెళ్లి కుమారుడు యొక్క విందుకి మురికి వస్త్రాలు వేసుకొని వచ్చావే అని బైబిల్ గ్రంథంలో ఉంది ఒక స్టోరీలో. పెళ్లి విందుకి ఎట్లాంటి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి మనము? చెప్పండి. ప్రశస్త వస్త్రాలు, విలువైన వస్త్రాలు వేసుకొని వెళ్ళాలి. కానీ ఇతనేమో మురికి వస్త్రాలు వేసుకొని, అయ్యా నేను పరిశుద్ధున్నయ్యా, నేను కానుకలు ఇచ్చాను, నేను అది చేశాను, ఇది చేశాను, సేవ చేశాను.
ఎవరు ఒప్పుకోరు అక్కడ గేట్ దగ్గర. నేను మీ యేసు ప్రభుకి నేను ఫ్రెండ్ అయ్యా, యేసు ప్రభు నాకు కలలో కూడా కనపడినారు, నేను ఆయన కొరకు ఎన్నో చేశానంటే ఎవరు ఒప్పుకోరు. నేను మోడీ ఫ్రెండ్ అనేసి మోడీ ఇంట్లోకి వెళ్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? రూల్ అంటే రూల్ ఫాలో అవ్వాలి. మరియు చెట్టు అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడాలి. తీయండి 2 తిమోతి 1 తిమోతి 2:5 ఉంటుంది. 2:5. మరియు జేటైన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. మరియు చెట్టు అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాడికి కిరీటము దొరకదు. కిరీటం అంటే పరలోకంలో మనకి మహిమ కిరీటము ఇవ్వబడుతుంది. వాడబారని మహిమ కిరీటం ప్రతి ఒక్కరికి. శబాష్ నా కుమారుడా అని ఒక్కొక్కరికి అటువంటి జీవితం చేసిన వాళ్ళకి అందరికీ కిరీటాలు వచ్చేస్తుందని నేను చెప్పను. కొందరు కిరీటాలు ఇవ్వబడుతుంది, కొందరికి ఇవ్వబడదు కూడా. అది ఎవరు ఎంత జీవితం చేశారో, దేవుని కొరకు ఎంత పరిచయం చేశారో, ఏ విధంగా నిష్ఠతో జీవించారో దాని ప్రకారం దేవుడిస్తారు. కానీ ఈ జట్టి అయిన వాడు నియమం ప్రకారమే పోరాడాలి. సాయంత్రం అయితే 6 గంటల తర్వాత యుద్ధం చేయకూడదు అంటే యుద్ధం చేయకూడదు. నేను గెలిచేసేయాలి, ఇంకొక గంటలో అందరిని చంపేస్తానని వెళ్ళకూడదు. ఎదుటి వాడి దగ్గర కత్తి లేకపోతే వీడు ఫైటింగ్ చేయకూడదు. వాడి కత్తి పడిపోయింటే కత్తి ఎత్తిచ్చి ఇందారా పట్టుకో అని ఇచ్చి ఫైటింగ్ చేయాలి. లేకపోతే వాడి దగ్గర కత్తి లేకపోతే వాడిని వదిలేసేయాలి. అవన్నీ యుద్ధంలో రూల్స్, ఓకేనా? కానీ ఇక్కడ ఎవరు ఈ జట్టి, ఎవరు ఈ సోల్జర్స్? మనము ఎవరితో పోరాడుతున్నాము? ఇప్పుడే చెప్పాను కదా, ఫాస్ట్గా ఉండాలి మీరు. ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోకనాథులతోనూ, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలతో మనము పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మనం ఎలా ఉండాలి? నియమము అంటే ఏంటి? రూల్. ఇప్పుడు ఆ ఇండియాలో మనం జీవించాలంటే ఒక రూల్ ఉంది. ఫారినర్ ఇండియాలో వస్తే ఆ ఫారినర్ కూడా ఇండియన్ లా, ఇండియన్ పీనల్ కోడ్ అప్లికబుల్ అయింది. వాడు ఆ లా ప్రకారం, ఆ రూల్ ప్రకారం వాడు జీవించకపోతే వాడిని జైల్లో వేస్తారు, లేకపోతే ఫారిన్ గెట్టేస్తారు. అర్థమైందా? మన అమెరికాలో 1,00,000 మందిని ఇండియన్స్ ని రూల్ ప్రకారం రాకుండా వాళ్ళు దొంగగా ఉంటున్నారు ఫ్లైట్ లో ఎక్కించి 1,50,000 మందిని తీసుకొని వచ్చి ఇండియాలో పడేసి వెళ్ళిపోయినారు. అమెరికా వాళ్ళు దొంగగా అక్రమ మార్గంలో అమెరికాకి వెళ్ళారు, అఫీషియల్ వీసా లేకుండా. అర్థమవుతుందా? అట్లా బైబిల్ గ్రంథంలో కూడా 10 ఆజ్ఞలు, దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు, యేసు ప్రభు 2 ఆజ్ఞలు ఇచ్చారు కదా, నిన్ను వాళ్ళని గురువు వాళ్ళని ప్రేమించు. అట్లా ఎన్నో ఈ పరిశుద్ధులు రాసిన ప్రతి వాక్యము మనకి రూలే. దాని ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి. సరే, నెక్స్ట్ యూదా గురించి మనం చదివాము. విలాప వాక్యములు 4వ అధ్యాయం 14 మనం చూసినట్లయితే, విలాప వాక్యములు 4వ అధ్యాయము 14 పక్కన ఉంటుంది. 4వ అధ్యాయము 14. జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదరు, వారు రక్తము అంటిన అపవిత్రులు, ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు. హల్లెలూయా. బైబిల్ వాక్యాలు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ పోతున్నాయి. జనులు అందుల వలె తిరుగుదురు. ఇప్పుడు కూడా అనేక మంది క్రైస్తవులు మేము క్రిస్టియన్స్ అని చెప్పి అందుల వలె రోడ్ల పైన తిరుగుతూనే ఉన్నారు. మా వస్త్రాలు తెల్లగా ప్రశస్తంగా ఉందని భ్రమపడుతూ వాళ్ళు మోసపోవడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా మోసగిస్తూ, అరే టేక్ ఇట్ ఈజీ యార్, ఏం మీరు ఇంత భక్తి అవసరం లేదు, కొంచెం భక్తి ఉంటే చాలు, యేసు ప్రభు మంచి దేవుడు, రిలాక్స్, అంతేనా? రిలాక్స్ అయిపోయి ఏమి ఇది, కొంచెం సినిమా చూడు, ఏం కాదు, బాగుంది సినిమా, సూపర్గా ఉంది, రా వెళ్దాం సండే, నువ్వు కాలంటే పొద్దున గంట సేపు కూర్చొని వచ్చేసే దేవుని దగ్గర, మళ్ళీ ఈవినింగ్ ఎంజాయ్ చేద్దాం. ఇట్లా ఎన్నో పాపాలు మనలో జరగడం వల్ల ఇక్కడ ఏమని రాయబడింది? వాళ్ళ వస్త్రాల్ని వాళ్ళని కూడా ముట్టకూడదంట. మనం ఇప్పుడు మనం పరిశుద్ధులైన రక్షణ వస్త్రాలను కాపాడుతున్న క్రైస్తులైన మనము ఇతర సంఘస్థుల యొక్క వస్త్రాలు కానీ ఇతరులు కానీ మనం ముట్టకూడదు. ఎందుకు? వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ముట్టడం అంటే ఏంటో తెలుసా? ఫ్రెండ్షిప్. ఎందుకంటే వాళ్ళు మనసు ఎలా ఉంటుందంటే సాతానుతో నింపబడి ఉంటుంది. వాళ్ళు క్రిస్టియనే, వెలుగు దూత అంటారు కొందరు. ఏంటి అంటే నల్లగా ఉన్న సాతాను వెలుగు దూతలాగా తెల్లగా వేసుకొని ఒక పాస్టర్ లాగానో ఒక విశ్వాసి లాగానో బైబిల్ పట్టుకొని ఫస్ట్ మంచి మాటలు చెప్తారు, ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఆ తర్వాత మేము మీతో బాగా ఆటలాడుకుంటాం. ఇట్లాంటి వెలుగు దూతల చేత మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యో మోసపోయినామని ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందువల్ల జాగ్రత్త పడాలి. సెకండ్ ఏం రాయబడింది? 2వ వస్త్రం ఏంటి? ఏం చెప్పాను నేను? పురుగులు తిన్న వస్త్రము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 8వ వాక్యం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము, ఐజియా 51 చాప్టర్ 8 వర్స్.
వస్త్రములు కొంకివేయినట్లు చిమట వారికి కొరికివేయును, బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యం నిలిచును, నా రక్షణ తరతరములుండును. వస్త్రమును కొరికి వేయినట్లు, వస్త్రమును కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి వేయును. చిమ్మట అంటే అది ఒక రకమైన పురుగు. ఇంకొక పురుగు బొద్దిక గొర్రెబొచ్చును కొరికి వేయినట్లు, బొద్దిక అనేది గొర్రెబొచ్చులను కొరికి వేసి తినేస్తుంది. వారిని కొరికి వేయును. రెండు రకాల పురుగులు ఆ యొక్క వస్త్రాల్ని తినేస్తుంది. రెండు రకాల సాతాను శక్తులు మీ యొక్క వస్త్రాల్ని కొరికి వేస్తుంది. మీ యొక్క వస్త్రాల్లో రంధ్రాలు పడి ఉంటుంది. హల్లెలూయా. ఎవరైనా రంధ్రాలు వేసుకున్న వస్త్రాలు చూస్తే ఏమంటారు? ఏరా పోస్ట్ ఆఫీస్ పెట్టుకొని తిరుగుతున్న వస్త్రాలంతా రౌండ్ గా చిరుగులు పెట్టుకొని తిరుగుతున్నా, పోరాది వేరే బట్టన వేసుకోలేక కుట్టించుకోండి, అంతేనా? ఇక్కడ ఏమైంది? ఆ కింద ఏం రాయబడతాను? అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. రక్షణ, మన రక్షణ, దేవుని రక్షణ తన కుమారులు ఎవరైతే ఈ బొద్దికల చేత కొరికించుకోకుండా జాగ్రత్త పడతారో, ఎవరైతే ఈ చిమ్మట చేత కొరికించుకోకుండా జాగ్రత్త పడతారో వాళ్ళ మీద దేవుని యొక్క నీతి రక్షణ తరతరములు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మనం జాగ్రత్త పడాలి. ఈ వస్త్రాలు అంటే మనం వేసుకున్న వస్త్రాలు కాదని మళ్ళీ మీకు చెప్తున్నాను, కొందరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 3వ వస్త్రము మట్టితో నింపబడిన ఫిల్తీ గార్మెంట్స్. జకరియా 3వ అధ్యాయము 1, 4, 5 వాక్యాలు మనం చూసినట్లయితే, జకరియా అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతనికి తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో దాన్ని అలంకరించింది. అయితే యెహోవా దూత దగ్గర నిల్చుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగా ఆజ్ఞించెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, 3వ అధ్యాయం 1వ వాక్యం తర్వాత 4, 5. యెహోషువ మాలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైలపట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి రహస్యమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిల్చుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగా. ఓకే, చూడండి ఇక్కడ యెహోషువ, ప్రవక్త అయిన యెహోషువ, ఆయన ఒక ప్రవక్త అండి, ఆయన ఒక పరిశుద్ధుడు. ఆయన వస్త్రాలు ఎలా ఉంది? మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహంలో నిలబడి ఉండగా. దాంట్లో చాలా మర్మాలు ఉంది. ఆయన పాపం చేసినాడని నేను చెప్పట్లేదు, దానికి అవంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు సమయం లేదు. మనం వస్త్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక క్రైస్తవుడు మలిన వస్త్రాలు ధరించుకొని దేవదూత దగ్గర నిలబడి ఉంటే దేవదూత ఏమంటుంది? ఆజ్ఞాపిస్తుంది దగ్గర ఉన్న మనిషి పని వాళ్ళకి, హే కమ్ హియర్, రిమూవ్ దిస్ డర్టీ క్లోత్స్. ఈ డర్టీ క్లోత్స్ ని తీసేయండి. ఏం వస్త్రాలు ఇవ్వాలి? ప్రశస్తమైన మంచి వస్త్రాలతో అలంకరించండి. మన మాలిన్య వస్త్రాలు కూడా తీసివేయబడాలంటే మనం దేవుని దగ్గర నిలబడాలి. దేవదూత దగ్గర నిలబడిన యెషయా ప్రార్థన చేసి ఉంటాడు. అందువలన అతని మాలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు తెల్లని తలపాగా పెట్టించారు. తెల్లని తలపాగా గురించి మనం చదివామా కీర్తనల్లో? పెళ్లి కుమారుడి వస్త్రం, తెల్లని తలపాగా, ప్రశస్త వస్త్రాలు. అలా మన మురికి వస్త్రాలు. ఈ మురికి అనేది పాపం. మళ్ళీ అన్ని నేను చెప్పట్లేదు, టైం లేదు కాబట్టి. సరే, 4వది మాంసము చేత అపవిత్రపరచబడిన వస్త్రము. అంటే మాంసము అంటే మన శరీరం, మన యొక్క శరీర కార్యాల వలన, మన యొక్క తలంపుల వలన, మన యొక్క కళ్ళల్లో నుంచి వెళ్ళిన ఆ యొక్క పాపముల వలన, ఆ యొక్క మాంసం వలన మన యొక్క శరీరము అపవిత్రపరచబడి ఉన్నది. బయటేమో తెల్లగా ఉంటుంది వస్త్రం, కానీ లోపలేమో మన యొక్క మాంసం వలన, మన యొక్క శరీరం వల్ల అది అపవిత్రపరచబడి ఉన్నది. యూదా 23వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ మాంసపు కార్యాల గురించి రాయబడి ఉన్నది. యూదా 23వ అధ్యాయం, 23వ వాక్యం. శరీర సంబంధమైన వారి అపవిత్రమైన ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకుంటూ భయంతో కొందరిని కరుణించుడి. చూడండి 22లో సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు. 23 స్టార్టింగ్ లో అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అంటే నరకములో మనము పడిపోతున్న
ఆ యొక్క మనుషుల్ని మనం ఏం చేయాలి? రక్షించాలి. వాళ్ళు ఎందుకు నరకంలో పడిపోచున్నారంటే వాళ్ళ శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన వలన వాళ్ళు నరకంలో పడిపోచున్నారు. ప్రియమైన వాళ్ళ, మనం కూడా ఒకవేళ శరీర సంబంధమైన అపవిత్రత కలిగి ఉంటే మనం ఆల్రెడీ నరకంలో అగ్నిలో పడిపోయే స్టేజ్లో రెడీగా ఉన్నామని తెలుసుకోండి. కేవలం దేవుని కృప చేత దేవుడు కొంచెం సమయం ఇస్తున్నారు, మారుతారేమో అని. పెళ్లిళ్ళు అయిన వాళ్ళు కూడా ఆ కాలంలో పెళ్లిళ్ళు కాని వాళ్ళు యవనస్తులు పాపాలు చేస్తున్నారని అనుకునేవాళ్ళు. ఈ కాలంలో పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఆఫీసులో అయినా బయట ప్రపంచంలో అయినా ఎక్కడైనా అమ్మాయి లేదు అబ్బాయి లేదు తేడానే లేకుండా పాపాలు జరిగిపోతూనే ఉన్నాయి. భయంకరంగా ఉంది పరిస్థితి. మీరు సిటీస్లో చూడండి, ఫారిన్కి వెళ్ళి చూడండి, భయంకరమైన పరిస్థితి. మొన్న మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక పీజీ పైన చూశాను, కోలీవ్. ఏంటి కోలీవ్ అంటే? కలిసి జీవించండి. అమ్మాయి అబ్బాయిలు కలిసి జీవిస్తారు, కో లివ్ ఇన్ రిలేషన్షిప్, పెళ్లి కాకుండా. దాన్ని ఎంకరేజ్ చేస్తూ పేయింగ్ గెస్ట్లు గవర్నమెంట్ కూడా అప్రూవల్స్ ఇచ్చేస్తున్నారు. ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఇవంతా ఎన్నో జరిగిపోతున్నాయి ఈ ప్రపంచంలో. మనం ఫారెన్ అనుకుంటున్నాము, పక్కన ఉన్న సిటీసే మన అనంతపూర్లో కూడా బహుశా ఎన్ని జరుగుతాయి మనకు తెలియదు, నాకైతే తెలియదు, నేను అన్ని పాస్టర్ తిరుగుతూ ఉంటారేమో. కానీ బెంగళూరులో ఉన్న సంఘటన చెప్తున్నాను. కోలీవ్ అనేసి ఆ టైటిలే కోలీవ్. ఎవరు ఏమడదు, సహజీవనం. ఇట్లా ఎన్నో కార్యాలు జరుగుతాయి. వీళ్ళందరూ ఎక్కడికి పోతారు? ఆల్రెడీ నరకము అగ్ని మీద వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేయాలి? వాళ్ళని లాగాలి. మనం క్రైస్తవులైన మనము వాళ్ళని నరకపు అంచులో ఉన్న వాళ్ళని పట్టుకొని, ఇప్పుడు బావిలో మునిగిపోతున్న వాళ్ళని జుట్టు పట్టుకొని లాక్కొని వస్తారు పైకి. అట్లా లాక్కొని రావాలి. లాక్కొని వచ్చి, రే బుద్ధుందా, నరకానికి పోతావురా అని తిట్టి దేవుని సన్నిధానం తీసుకురావాలి. అది మన బాధ్యత. అర్థమవుతుందా? సరే, ఇంకొక కార్యము, అది శరీర కార్యాలు ఎక్స్ప్లెయిన్ చేయబడింది అన్నాను కదా. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21. ఇది మీకు అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. శరీర కార్యము స్పష్టమైనది. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విభేదాలు, విమతలు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటి గురించి ఆయన ముందు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఈ వాక్యాలన్నీ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియోలు కూడా ఉన్నాయి. ఈ వాక్యాలు మళ్ళీ కావాలంటే ఎవరన్నా చూడొచ్చు. ఇక్కడ ఎన్నో ఉన్నాయి. విగ్రహారాధన కూడా శరీర కార్యం కింద వచ్చేస్తుంది. అపవిత్రత, పవిత్రంగా లేకపోయినా అది శరీర కార్యమే. అభిచారము, ద్వేషము, కలహము, క్రోధము మనలో ఉండే శరీర కార్యం. శరీర కార్యం అంటే అందరూ ఏదో భయంకరమైన తప్పే అనుకుంటారు, అది కాదు. చాలా ఉన్నాయి శరీర కార్యం అంటే. ఒకరినొకరు ద్వేషించుకునేది, కోపగించుకునేది, అట్లా ఎన్నో ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు, విమతలు, విభేదములు, అసూయలు, మత్తతలు. ఇక్కడ చాలా విమతలు, విభేదములు కొన్ని ఉన్నాయి. ఇవేంటంటే దేవుని వాక్యాలను కూడా తప్పుగా బోధించే వాళ్ళ గురించి రాయబడింది. విమత అంటే మన మతము, మన యేసు ప్రభు గురించి చెప్పకుండా ఏదంటే అది కల్పనా కథలు సృష్టించి ఎందరో వాక్యాలు యూట్యూబ్లో పెడుతున్నారు. మనం ఎవరు వాళ్ళు ముందు వెనక కూడా చూడం. యేసు ప్రభు వాక్యం విందామని కూర్చునేస్తాం. నువ్వు ఉన్న ముందు ఆ పాస్టర్కి పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా, ఈ యొక్క వాక్యం దేవుని దగ్గర నుంచి వచ్చిందా, అని నువ్వు అడుగుతున్నావా? ప్రార్థనా పూర్వకంగా ఆ యొక్క వాక్యం వింటున్నావా? లేదు. వినేసి కొందరు మళ్ళీ ఆ వాక్యాన్ని నాకు ప్లేబ్యాక్ చేస్తున్నారు. పాస్టర్ ఈ వాక్యం వినండి. నేను ఎందుకు వినాలి? ఎవరో పిచ్చోడు పరిశుద్ధాత్మ పొందుకొని వాడు వాక్యం చెప్తాను. చూడండి, జాగ్రత్త పడ. అల్లరితో కూడిన ఎన్ని మీటింగ్స్ లో, ఓపెన్ ఎయిర్ క్రిస్టియన్స్ మీటింగ్స్ లో డాన్సులు వేస్తున్నారు స్టేజ్ పైన. ఇప్పుడు షర్మిల వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, అక్కడ జైపాల్ ఫౌండేషన్ వాళ్ళ కొడుకు ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్ లో పెట్టాడు. ఇంకా ఫారిన్ లో చాలా మంది పాస్టర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అల్లరితో కూడిన ఆటపాటలు, డాన్సులు వేపిస్తున్నారు. అందరూ చర్చ్ అందరూ ఊగిపోతున్నారు. ఊగేసి డాన్స్, మళ్ళీ దానికి ఒక లైటింగ్స్ కూడా, ఈ క్లబ్లో పెట్టే లైటింగ్స్ లాగా రెడ్, ఇక ముందు స్టేజ్ ముందర ఇట్లా పోతా ఉంటుంది. అదంతా వాళ్ళ మీద పడతా అంటే వాళ్ళకు ఉత్సాహం. మీరు దేవుని ఆరాధిస్తున్నారా? మీరు నిజంగా డాన్సులు వేయాలంటే చర్చికి వచ్చి డాన్సులు వేయాల్సిందే. దానికి క్లబ్బులు, పబ్బులు ఉన్నాయి, వెళ్ళి వేసుకోండి. ఎవరేం అడగరు. నువ్వు క్రైస్తవుడైనా నీ ఇష్టం. నువ్వు ఎట్లా నరకానికి అగ్నిలో పడుతున్నారని రాయబడింది కాబట్టి పన్నీలే. కానీ ఓపెన్ ఎయిర్ పెట్టేసి జనాలందరూ డాన్స్ వేయించడం తప్పు. నేను వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు కూడా. సరే, అందుకే మనం ఏ యొక్క బోధ వింటున్నాం కూడా జాగ్రత్త పడాలి. సరే, అయిపోయింది. 4వది మాంసం చేత. ఇప్పుడు మాంసం చేత అపవిత్రపరచబడిన ఈ వస్త్రాలు, ఈ 4 రకాల వస్త్రాలని మనము తీసివేసి ప్రశస్త వస్త్రాలు తొడుక్కోవాలి. ప్రియమైన వాళ్ళ, యెషయా గ్రంథము 59:17-18
ఇలా రాయబడింది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17-18. నీతిని కవచముగా ఆయనను ధరించుకునేను, రక్షణను తన మీద శిరస్త్రంగా ధరించుకునేను, ప్రతి దండనను వస్త్రంగా వేసుకునేను, ఆసక్తిని పై వస్త్రంగా ధరించుకునేను. వారి క్రియల్ని బట్టి ఆయన ప్రతిదండన చేయను. తన శత్రువులకు రౌద్రం చూపును, తన విరోధులకు ప్రతీకారం చేయను, ద్వీపస్తులకు ప్రతీకారం చేయను. చాలా చూడండి, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. ఆయన అంటే ఇక్కడ యేసు ప్రభు. రక్షణను తల మీద శిరస్త్రాణంగా ధరించుకొనెను. ఇవన్నీ యేసు ప్రభు ధరించుకున్నారు కాబట్టే ఈ వాక్యాన్ని పౌలు భక్తుడు ఎక్కడ చెప్తున్నాడు? ఎఫ్సీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ లింకులు ఉన్నాయి చూడండి. ఇంకోటి అదే యెషయా గ్రంథంలో 42వ అధ్యాయము 13లో మనం చూసినట్లయితే మనకు వస్త్రాలు ఎలా ఉండాలి. 42వ అధ్యాయము 13. యెహోవా సూర్యుని వలె బయలుదేరను, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొను. ఆయన హుంకరించుచు తన శత్రువుల్ని ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమాలు కనబరుచుకును. మనము ఈ యొక్క ఆర్మర్ అంటే యుద్ధము, జట్టి అయిన వాడు యుద్ధం చేసినప్పుడు కిరీటం, అదే జట్టిలాగా మనం ఒక సైనికుడు వలె ఈ యొక్క రక్షణ కవచనాల్ని, ఆ యొక్క డాలుని అంతా పట్టుకొని మనము ఏ విధంగా ఉండాలి? సూర్యుని వలె మనము ఉండాలి. యోధుని వలె ఆసక్తి రేపాలి. మనం దేవుని ఎదుట మనము యోధుని వలె కనపడాలి. మనకు దేవుడు అవకాశం ఇస్తారు సాతాను శక్తులు ఎదిరించడానికి, ఆ యొక్క సాతాను శక్తుల్ని పోరాడాలి. అర్థమవుతుందా? యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది. శృంగారమైన బాగా ధరించుకుని నా పెళ్లి ఇది ఇప్పుడే మనం చదివాం కాబట్టి మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఇదిగాను ఆయన రక్షణ వస్త్రములను మనము ధరించుకోవాలి. ఎప్పుడు ఆ యొక్క రక్షణ వస్త్రం మనము పోగొట్టుకోకూడదు. ఇంకా కీర్తనల్లో 45వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది. 45 కీర్తనలు, సామ్స్ 45th చాప్టర్ 13th verse. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమగలది, ఆమె వస్త్రములు బంగారు పుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచును. చూడండి, అంతఃపురంలో నుండి రాజకుమార్తె అంటే మనము సంఘమైన మనము కేవలము మహిమగల వస్త్రాలే ధరించుకోవాలి. దగదగ మరుచున్న మహిమగల వస్త్రాలు. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములు. హల్లెలూయా. ఇప్పుడు సిస్టర్స్, మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఇది వర్క్ వచ్చింది, చాలా కాస్ట్లీ అంటారు, అవునా? అంతేనా? వర్క్ వచ్చింది, ఇది డిజైన్ బాగుంది, మీరు కొందాం అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమంటారు? చాలా కాస్ట్, ఇది వర్క్ వచ్చింది, బుట్టా పని, విచిత్రమైన బుట్టా పని చేయబడింది, చాలా ప్రశస్తమైన కాస్ట్లీ వస్త్రం ఇది అంటారు. బుట్టా పని ఎలా చేయబడుతుంది? ఆ వర్క్ ఎలా చేయబడుతుంది? చేత్తో ఏం వాడతారు? సూదితో గుచ్చుతానే ఉంటారు. వందలు వేల సార్లు సూదిలతో గుచ్చబడితేనే విచిత్ర బుట్టా పని. నువ్వు కూడా క్రైస్తవుడైనా మనం అందరము ఈ యొక్క ప్రపంచంలో అన్నిసార్లు అవమానాలు, కష్టాలు, దుఃఖాలు దేవుని కొరకు ఎదుర్కొని ధైర్యంగా నిలబడినప్పుడే మన వస్త్రాలు విచిత్ర రక్షణ వస్త్రాలు. ఇప్పుడు చూడండి, సింపుల్ కాన్సెప్ట్. రక్షణ వస్త్రాలు తెల్లగా ఉంటుంది, ఒక తెల్ల గౌన్ అనుకుందాం. రక్షణ వస్త్రాల నుంచి మనం పరలోకానికి ఎత్తబడే వస్త్రాలుగా ఎలా మారాలంటే బుట్టా పని చేయబడిన వస్త్రంగా అది మారాలి. అంటే ఈ కాలంలో మనకి ఎన్నో కష్టాలు రావచ్చు, దుఃఖం కలగచ్చు, సాతాను శక్తులు మనల్ని ఎదిరించవచ్చు, ఫ్రెండ్స్ మూలంగాను, బంధువుల మూలంగాను, అనారోగ్యం మూలంగాను ఎన్నో జరగచ్చు. అయినను మనము దేవుని భక్తిలో కొంచెం కూడా తగ్గకుండా, జట్టు అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుతూనే ఉంటే విచిత్రమైన బుట్టా పనిగల వస్త్రం మన మీద ఉంటుంది. అప్పుడే దేవుడు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఈజీ కాదండి క్రైస్తవుల జీవితం. లాస్ట్ చివరికి వచ్చేసాము. సామెతలు 31వ అధ్యాయము 25. బలము గౌరవము వస్త్రములుగా ధరిస్తుంది. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె భవిష్యత్తు విషయమై ధైర్యంగా ఉంటుంది. బైబిల్లో చదవండి. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. చూడండి, ఆమె వేసుకున్న వస్త్రము బలము కలది. హల్లెలూయా. మీరు వేసుకున్న వస్త్రము బలముగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, గర్జించు సింహం వలె ఉంటుంది. సింహపు పిల్లలైన మనము ధైర్యంగా బలమైన వస్త్రాలు వేసుకోవాలి. ఊరికే చినిగిపోయే వస్త్రాలు, రంధ్రాలు పడే వస్త్రాలు వేసుకోకూడదు. ఊరికే మాలిన్యమయ్యే వస్త్రాలు కూడా వేసుకోకూడదు. కొన్ని వస్త్రాలు ఈజీగా మాలిన్యం అయిపోతుంది.
అదే కొన్ని కాస్ట్లీ వస్త్రాలు నువ్వు ఒకవేళ మాలిన్యమైన ఉతికితే వెళ్ళిపోతుంది, కొన్ని ఉతికినా పో. మన వస్త్రాలు అందుకే ప్రశస్తంగా ఉండాలి, కాస్ట్లీగా ఉండాలి. మన యొక్క క్యారెక్టర్ కూడా దేవుని సన్నిధానంలో కాస్ట్లీగా, బలము గలదిగా, ఘనత గలదిగా. ఆ వస్త్రాల వల్ల మనకి ఈ ప్రపంచంలో ఏమొస్తుంది? ఘనత కూడా వస్తుందని, ఆశీర్వాదాలు వస్తుంది. అర్థమవుతుందా? సరే, అందరూ మోకరిద్దాం. ఈరోజు అనేక వస్త్రాల గురించి మనం విన్నాం. ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడింది, మీ యొక్క వస్త్రాలని దేవుని రక్తముతో ఉతికి కడుక్కోవాలంట, మనం వాష్ చేసుకోవాలి. మన రక్తం, మన వస్త్రాలు ఒకవేళ మురికిగా ఉన్న ఎడల, మన వస్త్రాలు ఒకవేళ శరీర కార్యముల చేత నింపబడి ఉన్న ఎడల, మన వస్త్రాలు ఒకవేళ పురుగులు కొరికి, చిమ్మటలు కొరికి, బొత్తికలు కొరికి రంధ్రాలు పడి ఉన్న ఎడల, మన వస్త్రాలు ఇతరులకు మనం చేసిన నేరాల వలన రక్తముతో నిండి ఉన్న ఎడల, మనము కల్వారి సిలువ దగ్గర నిలబడి ఆ యొక్క కల్వారి సిలువలో నుంచి కారుచున్న యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తములో మన యొక్క వస్త్రాల యొక్క మాలిన్యాన్ని ఉదికి శుద్ధీకరించుకొని తిరిగి వేసుకొనాలి. ప్రియమైన వాళ్ళ, మన పాపములను కడగాలి. ఆ యొక్క రక్తములో, ఆ యొక్క పరిశుద్ధమైన రక్తములో మన యొక్క పాపములు కడగవలను. ప్రియమైన వాళ్ళరా, అప్పుడే మన వస్త్రాలు ప్రశస్తముగా, రక్షణ వస్త్రాలు కోల్పోకుండా, విచిత్ర పుట్ట పనిక చేయబడిన వస్త్రాలుగా, ఒక మహిమగల సంఘముగా, మచ్చాడాగు ముడత లేని మహిమగల సంఘముగా మనం అందరము కనపడతాం. ప్రియమైన వాళ్ళ, చెప్పబడిన వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించండి. దేవుని దగ్గర నుంచి వస్తున్న యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించండి. మనము దేవుని దగ్గరికి మాలిన్యమైన వస్త్రాలు, కొందరు నిజ జీవితంలో కూడా దేవుని దగ్గర మాలిన్యమైన వస్త్రాలు వేసుకుంటూ వస్తున్నారు. మనం ప్రశస్తమైన వస్త్రాలు, తల స్నానం చేసుకొని, మంచి ఐరన్ చేసుకొని, నీట్ వస్త్రాలు ధరించుకొని రావాలి. అంత మాత్రమే కాదు, మన యొక్క హృదయమును కూడా దేవుని దగ్గర శుద్ధీకరించుకొని, ఆదివారం రోజు ఆ యొక్క మెట్లు ఎక్కే ముందే ఇంట్లో, అయ్యా నేను పాపినయ్యా, ఈ వారం అంతా నేను ఎన్నో కొరతలు తెలిసి తెలియకుండా చేసి ఉన్నాను, దయతో క్షమించండి కన్నీళ్లతో ప్రార్థన చేసుకొని చర్చ్ మెట్లు తొక్కాలి. ఎట్లంటే అట్లా అపవిత్రతతో దేవుని సన్నిధానానికి నువ్వు వచ్చిన ఎడలా ఆ దేవదూత అక్కడి నుంచి అక్కడే పంపేస్తుంది మిమ్మల్ని. మురికి వస్త్రాలు వేసుకొని దేవుని సన్నిధానానికి ఎలా వచ్చి ఉన్నావు అని ప్రశ్నిస్తుంది ఆ దేవదూత. ఆదివారం వచ్చి దేవుని దగ్గర శుద్ధీకరించబడేది కాదు, ఆదివారం రాకముందే శుద్ధీకరించి మనల్ని మనం సిద్ధపరచుకొని, ఇజ్రాయేలు సిద్ధపాటు దినము ప్రిపరేషన్ డే అంటారు. సబ్బాతు రోజు ముందు రోజంతా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు సబ్బాతు రోజులో పాలు పొందడానికి. ఎవరైతే అనర్హులుగా దేవుని సన్నిధానానికి వస్తారో వాళ్ళ మీద బహుశా దేవుని శాపము, ఉగ్రత ఉంటుంది. అందుకే చాలా మంది చర్చలకు వచ్చి కూర్చున్నాను, దేవుని యొక్క ఆశీర్వాదం లేదు కానీ దేవుని యొక్క కోపము, ఉగ్రత వాళ్ళ మీద మెండుగా ప్రవహించడం వల్ల వాళ్ళ జీవితము అల్లకల్లోలంగా, అస్తవ్యస్తంగా, అనారోగ్యమయంగా, అప్పుల పాలుగా ఉంటున్నది. తినారమా శిరాలు ఎడవరు. జాగ్రత్త పడదాం. అందరూ లేచి నిలబడదు, దేవుని దగ్గర అడగండి, దేవా ఎన్ని రోజులు మేము చేసిన భక్తి వృధా తండ్రి, మమ్మల్ని నూతనంగా మార్చండియా. విచిత్ర పుట్టా పని కల ఆ యొక్క పెళ్లి కుమార్తె వస్త్రాలు మేము ధరించుకునే దానికి సహాయం చేయండి. కష్టాలు చూసి అధైర్యపడిపోచున్నామయ్యా, దుఃఖము చూసి మిమ్మల్ని నిందిస్తున్నామయ్యా, మా కుటుంబంలో జరుగుతున్న కార్యాలను చూసి దేవా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామయ్యా, దయతో క్షమించండియా. మేమే పాటి వారమయ్యా, ఈ రోజు మా ప్రాణము నిలబడి ఉన్నదంటే కేవలం మీ యొక్క కృపే కదా తండ్రి. దేవా ఈ రోజు మేము ఆహారము సమృద్ధిగా తింటున్నామంటే కేవలం మీ యొక్క కృపే కదయ్యా. మేము అనవసరంగా ఇతరులను చూసి మేము కంపేర్ చేసుకుంటూ ఉంటున్నాం, కానీ దేవా మాకు ఇచ్చిన దాంట్లో మేము తృప్తిగా ఉండడానికి మాకు సహాయం చేయండి అయ్యా, కృపను అనుగ్రహించండి అయ్యా. మేము మారాలయ్యా. ఈ లోకంలో అనేకులు మేకవన్నే క్రైస్తవులాగా, ఒక వెలుగు దూతలాగా మమ్మల్ని మోసం చేయాలని తిరుగుచున్నారయ్యా. అనేక క్రైస్తవులు నరకానికి దగ్గరగా వెళ్ళిపోయినారయ్యా. దేవుని గురించి తెలిసి రక్షణ వస్త్రాలు వేసుకుని నరకానికి దగ్గరగా వాళ్ళ శరీర కార్యాల మూలముగా అగ్నిలో మండుచున్న ఆ యొక్క నరకములో ఆల్రెడీ పడిపోయే స్టేజ్ లో వాళ్ళు ఉన్నారయ్యా. దయతో మాకు కృప దయచేయండి. వెనుకబడిన ఆత్మలు మేము తీసుకొని రావడానికి మాకు సహాయం చేయండి అని వరకు. నా యొక్క సంగమా, దేవుడు చెప్పువా మాటల్ని జాగ్రత్తగా విను. 3వ ప్రపంచ యుద్ధము అతి తొందరలోనే ఉంది.
నా యొక్క రాకడ, రహస్య రాకడ తొందరలోనే ఉంది. అవిశ్వాసానికి చోటివద్దు, అధైర్యానికి చోటివద్దు. మురికి కలిగిన వస్త్రాలు, రక్తముతో నిండిన వస్త్రాలు, పురుగులు కొరికిన వస్త్రాలు, మాంసముతో మాలిన్యమైన వస్త్రాలు తీసివేసి పరిశుద్ధమైన వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు నేను నీకు ఈరోజు ఇచ్చుచున్నాను. అయితే ఈ యొక్క వస్త్రాలను జాగ్రత్తగా కాపాడుకోనవలెను. ప్రియమైన వారు, నా కుమార్తె, నా కుమారుడా, మీ వస్త్రాలు మాలిన్యము కాకుండా అంతవరకు నమ్మకంగా ఉన్న ఎడల, యేసు ప్రభువుని పోలి ఉన్న ఎడల, నేను మిమ్మల్ని అందరినీ పరలోకంలో నేను కట్టించిన ఆ యొక్క గొప్ప కట్టడంలో మీకు స్థానము నేను ఇవ్వబోచున్నాను. ఇదే దేవుడు చెప్పుచున్న మాటలు. హల్లెలూయా, హల్లెలూయా.